స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, విజయుడు స్పీకర్ను కలిసి సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, విజయుడు స్పీకర్ను కలిసి సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభా హక్కులు ఉల్లంఘించినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసేందుకు అసెంబ్లీ ఛాంబర్ లోపలికి వెళ్లారు. కాసేపట్లోనే స్పీకర్ ఛాంబర్ లో ఉన్నటువంటి స్పీకర్ ను కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అంశంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సీఎం ప్రసంగం అనేది కొనసాగింది. ఆ సీఎం ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, కుట్రలు చేస్తూ తాను చేసినటువంటి కామెంట్స్ పైన కూడా సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి నోటీస్ కూడా ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వనున్నారు. అయితే ప్రధానంగా ఇచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో చాలా వరకు అసత్యాలు ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రజలను అటు సభను కూడా తప్పుదోవ పట్టించారు. ఖచ్చితంగా తన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ ప్రివిలేజ్ మోషన్ ను కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ స్పీకర్ ఛాంబర్ లో ఇటు కేపీ వివేకానంద్ తో పాటు కోవా లక్ష్మి, విజయుడు, అంతేకాకుండా అనిల్ జాదవ్ ఉన్నారు. వారు సభ వాయిదా పడిన తర్వాత ఆ స్పీకర్ కూడా తన ఛాంబర్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత కూడా ఒక లెటర్, ఒక కంప్లైంట్ కాపీని కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొట్లాడుతుంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కూడా ఒక సమావేశం కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే వీటన్నిటిని కూడా తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్ర ప్రజలకు అసత్యాలు చెప్పారు, అబద్ధాలు చెప్పారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి మైక్ కూడా పూర్తిగా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సభలో ఏదైతే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా వారు ఎండగట్టారు. ఇప్పటికే సెషన్ కూడా హాజరు కానటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ప్రివిలేజ్ మోషన్ ను సంబంధించి మరి కాసేపట్లో స్పీకర్ కలిసి సీఎం రేవంత్ రెడ్డి పైన వీళ్ళంతా కూడా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం అయితే నోటీసు, సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళంతా కూడా లోపల వెయిట్ చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కిరణ్, ముఖ్యంగా ఏదైతే నిండు సభలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి భాష కావచ్చు, ఆయన వాడినటువంటి భాష తీరు కావచ్చు, విమర్శలు వస్తుందో దానికి సంబంధించి కూడా వీళ్ళు కంప్లైంట్లో ఏమన్నా పొందుపరిచే అవకాశం ఉందా? పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏదైతే చెప్పినటువంటి లెక్కలు కావచ్చు, అవాస్తవాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, వాటి అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రివిలేజ్ మోషన్ ను కూడా ఇచ్చేందుకు కూడా వాళ్ళంతా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే తాను వాడినటువంటి భాష కావచ్చు, పూర్తిగా తాను ప్రవర్తించినటువంటి తీరు పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంలో కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.